హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. అతుల్ సుభాష్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించి తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి మనకందరికీ తెలిసిందే. దాదాపు గంటన్నర పాటు చేసిన వీడియోలో, అలాగే 23 పేజీల లేఖలో తన బాధని, తన వ్యధని, తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు, రాశాడు. ఆ 23 పేజీల లేఖలో కావచ్చు, వీడియోలో తన భార్య మీద ఎన్నో ఆరోపణలు చేశాడు, అత్తింటి వారి మీద ఎన్నో ఆరోపణలు చేశాడు, అలాగే సిస్టమ్ మీద కూడా ఎన్నో ప్రశ్నలు సంధించాడు. తన చావుకి కారణం 6 కూడా చెప్పాడు. బెంగళూరు పోలీసులు అతుల్ భార్యని, అత్తని, బామ్మర్దిని అదుపులోకి తీసుకోవడం కోసం ఉత్తరప్రదేశ్కి వెళ్లారు. కానీ బెంగళూరు పోలీసులు వస్తారన్న సంగతి తెలుసుకున్న అతుల్ భార్య నిఖితా సింఘానియా, అత్త, బామ్మర్ది ముగ్గురు ఇంటికి తాళం వేసి పారిపోయారు. పోలీసులు తాళం వేసిన ఇంటి బయట నోటీస్ అంటించారు. ఆ నోటీసులో మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి మీరు 3 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసు యొక్క సారాంశం. కానీ నిన్ననే బెంగళూరు పోలీసులు అతుల్ భార్య నిఖితా సింఘానియాని, అత్త నిషా సింఘానియా, బామ్మర్ది అనురాగ్ సింఘానియా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే మరి అతుల్ కోరిన కోరిక నెరవేరిపోతుందా, ముగ్గురికి శిక్ష పడుతుందా అంటే చాలా తతంగా ఉంది. పోలీసులు ఈ ముగ్గురిని విచారించాలి, ఛార్జ్షీట్ నమోదు చేయాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి, కోర్టులో వాదోపవాదాలు జరగాలి, కోర్టు తీర్పు ఇవ్వాలి. దీనికి చాలా టైం ఉంది, చాలా తతంగం ఉంది. మరి తన చావుకి కారణమైన వాళ్ళ మీద శిక్ష పడుతుందా అంటే అది 306 సెక్షన్ కిందకు వస్తుంది. మన భారతీయ శిక్షాస్మృతి పాతదాని ప్రకారం 306. ఈ 306 సెక్షన్లో మ్యాక్సిమం పనిష్మెంట్ 10 సంవత్సరాలు. మరి ఈ ముగ్గురికి, ఈ దోషులకి అతుల్ కోరుకున్నట్టుగా శిక్ష పడుతుందా అంటే దాదాపు పడదనే చెప్పొచ్చు. దానికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. ఆ తీర్పు ఏంటి అన్నది నేను చాలా క్లుప్తంగా చెప్తాను. గుజరాత్లో భార్యాభర్తలు ఉండేవారు. ఆ భార్యాభర్తల మధ్య గొడవలవి తలెత్తాయి. దాంతో వాళ్ళిద్దరూ విడిపోవాలనుకున్నారు. భార్య భర్త మీద కేసులు పెట్టింది. కోర్టులో కేసు నడిచింది. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు కోర్టులో కేసు నడిచింది. ఈ క్రమంలో భార్య ఆత్మహత్య చేసుకుంది. దాంతో భార్య తరఫు తల్లిదండ్రులు, బంధువులు భర్త మీద, అత్తింటి వారి మీద వరకట్న వేధింపులు రకరకాల సెక్షన్ల మీద కేసులు పెట్టారు. అలాగే ఈ భార్య చనిపోవడానికి కారణం భర్త పెట్టిన వేధింపులు, అత్తామామలు పెట్టిన వేధింపులని కేసు పెట్టారు. లోయర్ కోర్టులో కేసు నడిచింది. 306 సెక్షన్ను నమోదు చేశారు. లోయర్ కోర్టులో కొన్ని సంవత్సరాల పాటు కేసు నడిచింది. ఆ తర్వాత లోయర్ కోర్టు 306 సెక్షన్ ప్రకారం భర్తకి, అత్తామామలకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కేసు హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో కూడా కేసు నడిచింది. హైకోర్టు కూడా లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించి 10 సంవత్సరాల శిక్షని ఖరారు చేసింది. కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని, హైకోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేసింది. దానికి కారణం భార్య చనిపోవడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భర్త కానీ అత్తమామలు కానీ కారణం కాదు. భార్య చనిపోయినప్పుడు భర్త, అత్తమామలు ఎక్కడో దూరంగా ఉన్నారు. అటువంటప్పుడు వాళ్ళు ఏ రకంగా భార్య చనిపోవడానికి కారణం అవుతారని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని తీర్పు ఇచ్చింది. అంటే నేను డైరెక్ట్, ఇండైరెక్ట్ అని చాలా ఈజీగా చెప్పేశాను. కానీ మీకు అర్థం విధంగా చెప్పాలంటే ఇక్కడ భార్య చనిపోయినప్పుడు, ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఊరేసుకుని చనిపోయినా, కాల్చుకుని చనిపోయినా, కత్తితో పొడుచుకున్నా, తుపాకుతో కాల్చుకున్నా, ఏ రకంగా చనిపోయినా, ఒకవేళ ఉరిదేసుకుని చనిపోతే ఆ తాడుని కానీ భర్త కానీ అత్తమామలు కానీ ఏమైనా తెచ్చిచ్చారా? స్పాట్లో ప్రత్యక్షంగా వాళ్ళు ఉన్నారా? ఒకవేళ కత్తితో పొడుచుకుని చనిపోతే ఆ కత్తి స్వయంగా తెచ్చిచ్చారా? అలాగే కాల్చుకుని చనిపోతే పెట్రోల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, భర్త కానీ అత్తమామలు కానీ తెచ్చి ఇచ్చారా? వాళ్ళు ఏమన్నా ఉసిగొలిపారా, పురిగొలిపారా, ప్రొవోక్ ఏమైనా చేశారా? ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడ ఉన్నారా? మరి ఎక్కడో ఉన్నప్పుడు ఈ భార్య ఇక్కడ చనిపోతే వాళ్ళు ఎలా కారణం అవుతారు? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, వాళ్ళ ప్రొవోక్కి గురి చేస్తే, దానికి తగ్గ సాక్ష్యాధారాలు ఉంటే అప్పుడు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఈ తీర్పే అతుల్ అత్తింటి వారికి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ అతుల్ గంటన్నర పాటు వీడియో చేశాడు, 23 పేజీల లేఖ రాశాడు. ఆ వీడియోలో తన భార్య మీద ఎన్నో ఆరోపణలు చేశాడు. తన భార్య 4-5 రోజులకు ఒకసారి స్నానం చేస్తుందని చెప్పాడు. అలాగే తన భార్య తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్ళైన కొత్తలో ఈ విషయం తనే స్వయంగా చెప్పింది. ఇక్కడ అతుల్ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా నిఖితాని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కాకముందు నిఖిత తల్లిదండ్రులు నిఖితకి
అతుల్తో చాలా తక్కువగా మాట్లాడమని చెప్పారు. నువ్వు ఎక్కువగా మాట్లాడావంటే నీ బండారం బయటపడుతుంది, దాంతో పెళ్లి రద్దు అయిపోతుంది, కాబట్టి తక్కువగా మాట్లాడడం అనేసరికి పెళ్లి కాకముందు నిఖిత అతుల్తో చాలా క్లుప్తంగా మాట్లాడితే నిఖిత చాలా క్లుప్తంగా మాట్లాడుతుంది, చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడుతుంది, మంచి భార్య దొరికింది అని అనుకున్నాడు. కానీ పెళ్ళైన తర్వాత నిఖిత బండారం బయటపడింది. ఆ తర్వాత నిఖిత ఎన్నో వేధింపులకు గురి చేసింది. సెక్స్ జీవితంలో కూడా కొన్ని ఆరోపణలు తన భార్య మీద గుప్పించాడు. అవి నేను చెప్పడం భావ్యం కాదు. ఇలా అత్తింటి వారి మీద కూడా ఎన్నో ఆరోపణలు చేశాడు. తనని వేధింపులకి హెరాస్మెంట్కి గురి చేశారని, అలాగే కోర్టు చుట్టూ బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళడం, ఈ 2-3 రోజులు తనకు లీవులు తక్కువ అని అతుల్ ఆ వీడియోలో ఆ 23 పేజీల లేఖలో ఎంతో వాపోయాడు. ముఖ్యంగా అతుల్ అనుభవించిన టెన్షన్, మహిళా జడ్జి ఒక తీర్పులో నెలకి 80,000 రూపాయలు భార్యకి చెల్లించాలి, భరణం కింద చెల్లించాలని తీర్పిచ్చింది. ఆ 80,000 రూపాయలు 40,000 రూపాయలు భార్య నిఖితకి, 40,000 రూపాయలు బిడ్డకి. ఇక్కడ నాకు తెలిసిన సమాచారం ప్రకారం అతుల్ జీతమే నెలకి 84, 85,000 రూపాయలు. ఇక్కడ భరణం కింద 80,000 రూపాయలు భార్యకి బిడ్డకి వెళ్ళిపోతే ఒక 4-5 వేలతో అతుల్ ఎలా బతుకుతాడు? ఆ 4-5 రూపాయలతో నెలంతా గడపాలి. తనకి ఖర్చులుంటాయి, ఇంటి ఖర్చులు, వంట ఖర్చులు, మెయింటెనెన్సు, అలాగే తల్లిదండ్రులు ముసలివాళ్ళు, వాళ్ళకి డబ్బులు పంపించాలి, తన పెట్రోల్ ఖర్చులు, ఇవన్నీ ఏ మనిషి అయినా 4-5 వేలతో నెలంతా ఎలా సర్దుకొస్తాడు? పైగా ఈ 80,000 రూపాయలే కరెక్ట్గా ఉంటుందా? మెయింటెనెన్స్ పెరుగుతూ పోతుంది. ఆ తర్వాత భార్య 1,00,000 రూపాయలు అడగచ్చు, 2 లక్షలు అడగచ్చు. తనకు వచ్చే జీతమేమో 85,000 రూపాయలు. రేపొద్దున తన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఈ తిరుగుళ్ళకే సరిపోయింది, కోర్టుకి చుట్టూ తిరగడమే సరిపోయింది, లీవులు దొరకవు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నాడు. ఈ టెన్షన్ అంతా అతుల్ విపరీతంగా అనుభవించాడు. దాని మెయిన్ కాజ్ ఇదే. ఇంకా ముందు ముందు అసలైన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే అతుల్ అత్తింటి వారికి ఒక ఆయుధంలో మారే అవకాశం ఉంది. ఎందుకంటే అతుల్ అత్తింటి వారు అంటే భార్య నిఖిత లేకపోతే అత్తింటి వారు వాళ్ళు కూడా ఒక లాయర్ని పెట్టుకుంటారు. ఆ లాయర్ కోర్టులో వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఊటంకిస్తాడు, దాన్ని మధ్యలో తీసుకొస్తాడు. అప్పుడు 306 సెక్షన్ కింద వాళ్ళకి శిక్ష పడే అవకాశాలు లేవు. ఇక్కడ అతుల్ చేసిన వీడియో కూడా అతుల్కి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఆ వీడియోలో అతుల్ తన గదిలో కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ముందర కూర్చుని తలకి హెడ్ఫోన్స్ అవి తగిలించుకొని వీడియో చేశాడు. ఆ వీడియోలో తనకు జరిగిన అన్యాయం గురించి వివరించాడు. అది తన ఫ్లాట్లో ఉన్న గదిలో చేశాడు. ఆ వీడియో చేస్తున్నప్పుడు ఆ గదిలో అతుల్ తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి అతుల్ని పక్కనే ఉండి ఎవరైనా ప్రోత్సహించారా? ఎవరైనా ప్రేరేపించారా? ప్రవోక్ చేశారా? ఆ గదిలో ఇంకెవరన్నా ఉన్నారంటే ఎవ్వరు లేరు. అతుల్ తన ఇష్టపూర్వకంగా ఆ వీడియో చేశాడు. ఆ వీడియోలో తన బాధని, తన గోడునంతా వెళ్ళబోసుకున్నాడు. కాబట్టి అతుల్ని ఎవరూ ప్రేరేపించలేదు, ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. కాబట్టి అది అతుల్కి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అలాగే తాను రాసిన 23 పేజీల లేఖలో 12 కోరికలవి చెప్పుకొచ్చాడు. అలాగే గోడ కంటించిన ఒక పేపర్ పైన తాను చేయాల్సిన పనుల గురించి అన్నీ రాసుకొచ్చాడు. మొత్తం 32 పనులు. దాని గురించి నేను గత వీడియోలో చెప్పాను. ఆ 32 పనులు తాను చనిపోవడానికి 2 రోజుల ముందు చేయాల్సిన పనులు. ఆ పనులన్నీ చేశాడు. చేసిన తర్వాత అవి అయిపోయినట్టుగా గుర్తుగా టిక్ మార్క్ పెట్టాడు, డన్ అని పెట్టాడు. అంటే తన ఇష్టపూర్వకంగానే తాను చనిపోవడానికి ముందు చేయాల్సిన పనులన్నీ చేశాడు. అందులో ఒక పాయింట్, తన ఉరితాడుని రెడీ చేసి పెట్టుకోవాలి అన్నది ఒక పాయింట్ ఆ 32 పనుల్లో. అంటే అతులే తన ఉరితాడును తాను తయారు చేసి పెట్టుకోవాలని తానే స్వయంగా వెల్లడించాడు. దాన్ని ఎవరూ తెచ్చివ్వలేదు. భార్య కావచ్చు, అత్త కావచ్చు, బామ్మర్ది, వీళ్ళెవరూ తెచ్చి ఇవ్వలేదు. ఈ పాయింట్ అతుల్కి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అలాగే అతుల్ భార్య నిఖితకి మధ్య గత 3 సంవత్సరాల నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ప్రత్యక్షంగా కానీ ఫోన్లో కానీ కమ్యూనికేషన్ లేదు. కేవలం కోర్టులోనే కలుసుకునేవారు. 3 సంవత్సరాల నుంచి ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. మాట్లాడుకోలేదు, ఫోన్ కాన్వర్సేషన్ లేదు. ఇక్కడ లాయర్లు కూడా ఆపోజిషన్ వాళ్ళతో మాట్లాడదని చెప్తారు. ఒకవేళ మీరు మాట్లాడారంటే అది వాళ్ళకి ఒక ఎవిడెన్స్లా మారుతుంది. కాబట్టి మాట్లాడదని ప్రతి లాయర్ చెప్తారు. దాంతో వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. కాబట్టి ఇక్కడ భార్య కావచ్చు, అత్త కావచ్చు, ప్రత్యక్షంగా కానీ ఫోన్లో ఏమన్నా తిట్టి ప్రేరేపించినా ప్రవోక్ చేసినా ఒక ఎవిడెన్స్గా ఉండేది. కానీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు. సో వీటన్నిటినీ
పరిగణలోకి తీసుకుని రేపు కోర్టులో 306 సెక్షన్ కింద వీళ్ళకి శిక్ష పడే అవకాశాలు తక్కువ. ఇవి నేను చెబుతున్నవి కాదు, ఎక్స్పర్ట్స్ క్రిమినల్ లాయర్స్ చెబుతున్న అభిప్రాయాలు నేను చెప్తున్నాను, అంతే తప్పితే ఇవి నా అభిప్రాయాలు కావు. ఎందుకంటే ఇంతకుముందు ఎంతోమంది దురదృష్టవశాత్తు ఇలా చనిపోయారు. కొంతమంది చనిపోయే ముందు నా చావుకి కారణం ఎవరు కాదంటారు, కొంతమంది నా చావుకి పలానా వాళ్ళు కారణమని రాస్తారు. మరి ఇప్పటిదాకా ఆ పలానా వాళ్ళకి శిక్ష పడిన దాఖలాలు నాకు తెలిసి ఇంతవరకు అయితే లేవు. ఎందుకంటే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రొవోక్ చేసినట్టుగా సాక్ష్యాలు ఆధారాలు ఉండాలి. కోర్టు భావోద్వేగాల మీద ఆధారపడి పనిచేయడం మనకు అందరికీ తెలిసిందే. కోర్టు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సాక్ష్యాధారాలు ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద నిర్ణయం తీసుకుని తీర్పునిస్తుంది. ఇది కూడా అందరికీ తెలిసిందే. సో రేపొద్దున్న ఈ అతుల్ కేసులో ఈ 306 సెక్షన్ కింద భార్యకి, అత్తింటి వారికి, అత్తకి, బామర్తికి శిక్ష పడే అవకాశాలు తక్కువ. కాకపోతే మిగతా ఇంకా సెక్షన్లు అవి పోలీసులు అవి నమోదు చేశారు. అతుల్ తన వీడియోలో, తన లేఖలో మిగతా అంశాల గురించి, తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. కాబట్టి బహుశా వాటిల్లో ఏమైనా శిక్షలు పడవచ్చు. అవి కూడా చాలా తక్కువే అని మనం చెప్పుకోవాలి. మరి ఇప్పుడు అతుల్కి 12 కోరికలు ఉన్నాయి. ఆ కోరికల్లో ఒకటి, తనకు న్యాయం జరిగేంత వరకు తన అస్థికల్ని కలపొద్దు, భద్రంగా ఉంచాలి. ఒకవేళ న్యాయం జరగకపోయినా, కోర్టు దోషుల్ని శిక్షించకపోతే తన అస్థికల్ని ఏదైనా కోర్టు బయట ఉన్న కాలువలో కలపమన్నాడు. మరి ఇప్పుడు ఆ అస్థికలు బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్లోని తన ఇంటిలో తమ్ముడు భద్రంగా పెట్టాడు. మరి ఇప్పుడు రేపు ఒకవేళ కోర్టు దోషుల్ని శిక్షించకపోతే పరిస్థితి ఏంటి? ఇది ఒక దురదృష్టకరమైన ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి బహుశా జవాబు దొరకపోవచ్చు, జవాబు లేదు. ఆ అస్థికల్ని ఇంట్లో ఏదో కొండలో ఉన్న ఆ అస్థికలు ఇంట్లో ఒక మూల ఉంటాయి. ఒక విధంగా తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి, తమ్ముడికి కష్టకాలము, వాళ్ళకి ఒక తీరని ఆవేదన. ఆ అస్థికలు ఉన్నంతకాలం ఇంట్లో పండగ వచ్చినా, పబ్బం వచ్చినా సంతోషం ఉండదు. ఆ అస్థికలు ఎప్పుడు గుర్తు చేస్తుంటాయి. ఎప్పుడు తమ కొడుక్కి న్యాయం జరుగుతుందా అని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు, తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటిదాకా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. పండుగలు వస్తాయి, పోతుంటాయి. బంధువుల్లో పెళ్ళిళ్ళు జరిగినా, ఫంక్షన్లు జరిగినా వీళ్ళు వెళ్ళలేరు. వెళ్ళినా కూడా వాళ్ళకి ఇదంతా ఒక తీరని ఆవేదన గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అతుల్ కోరికలు తీర్చేది ఇద్దరే, ఒకటి కోర్టు, మరొకరు కుటుంబ సభ్యులు. రేపొద్దున కోర్టు ఏం డిసిషన్ తీసుకుంటున్నది కాలమే దానికి సమాధానం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం కావచ్చు, కోర్టులు కావచ్చు, ఒక మంచి పని కోసం కొన్ని సెక్షన్లు అవి తీసుకొస్తాయి. అలాగే మహిళలకి 498A సెక్షన్ తీసుకొచ్చింది. మహిళలకి నిజంగా భర్త వల్ల కావచ్చు, అత్తింటి వారి వల్ల వేధింపులు, వరకట్న వేధింపులు, కష్టాలు ఏమన్నా జరిగితే వాళ్ళ సంరక్షణ కోసం, వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఒక మంచి అభిప్రాయంతో, మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కావచ్చు, కోర్టు కావచ్చు ఈ సెక్షన్ని తీసుకొచ్చింది. మహిళలు దాన్ని ఒక ఆయుధంలో వాడుకొని నిజంగా వాళ్ళు అన్యాయానికి గురైన, భర్త పెట్టే వేధింపులు కావచ్చు, వరకట్న వేధింపులు, అత్తింటి వాళ్ళు పెట్టే కష్టాలు, వాటన్నిటి నుంచి విముక్తి పొందడం కోసం, వాటిని తట్టుకొని ఎదుర్కోవడం కోసం ఈ సెక్షన్ని ఉపయోగించుకోవాలి. కానీ కొంతమంది మహిళలు ఈ సెక్షన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో కోర్టు, ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని మంచిదానికి ఉపయోగించుకోవాలి, తమ ఆత్మ సంరక్షణలో ఉపయోగించుకోవాలి. తప్పితే దురుద్దేశంగా తప్పుడు కేసులు పెట్టి వాటిని దుర్వినియోగం చేయకూడదు. తద్వారా ఎదుటి వాళ్ళు నష్టపోతారు, ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలే పోతాయి. చివరిగా మరీ చెబుతున్నాను, చావు సమస్యకి పరిష్కారం కానే కాదు. భగవంతుడిచ్చిన వరం ఈ మానవ జన్మ. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, బతికుండగానే వాటిని సాధించాలి, పోరాడాలి. అంతే తప్పితే చావు సమస్యకి పరిష్కారం కానే కాదు. చనిపోయిన వాళ్ళందరూ సాధించింది ఏమీ లేదు. కాకపోతే బాధలు అనుభవిస్తారు. బాధలు కానీ, కష్టాలు కానీ ఎల్లకాలం ఉండవు, ఎప్పటికప్పుడు తీరిపోతాయి. కాలమే కొన్నిటికి సమాధానాలు చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంతో పోరాడాలి, సమస్యల్ని ఎదుర్కోవాలి, జయించాలి. వీలున్నంత కాలం భగవంతుడిచ్చిన ఈ మానవ జీవనాన్ని సార్థకం చేసుకోవాలని మరీ చెబుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను,
చావు సమస్యకి పరిష్కారం కాదు. ఇక్కడ అతుల్ దురదృష్టవశాత్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అనేక ప్రశ్నలు వదిలి వెళ్ళాడు. దానికి సమాధానాలు కొన్ని దొరకవో, ఎవరి దగ్గర ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. మరి అతుల్కి సంబంధించిన కేసులు కోర్టు ఏ విధంగా పరిష్కరిస్తుంది, భవిష్యత్తులో ఈ కేసులు ఏమవుతాయన్నది కాలమే నిర్ణయిస్తుంది. మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.